హలో అండి. వెల్కమ్ టు అవర్ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే అత్యంత విలువ చేసేటటువంటి ఒక కాయిన్ గురించి అయితే నేనైతే వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఆ కాయిన్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వాటి ప్రత్యేకతలు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు గతం నుండి ఇప్పటి వరకు అయితే నేను ఇంత విలువ చేసేటటువంటి కాయిన్ అనేది చూడడం ఇదే మొదటిసారి అండి. నేను గత వీడియోస్లో కూడా మనం గతంలో ఒక వీడియో అనేది మీ ముందుకైతే నేను తేవడం జరిగింది. బియ్యం లాగేటటువంటి కాయిన్ అనేది నేను వీడియో అనేది మన బ్రదర్స్ అంటే నాకు చాలామంది ఈ కాయిన్‌కి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పుడైతే నేను చేయడం ప్రారంభించానో అప్పటి నుండి కూడా అంటే చాలామంది కాంటాక్ట్ అయ్యారు. అయితే ఒక బ్రదర్ అయితే నాకు ఈ విధంగా వీడియో అనేది సెండ్ చేయడం జరిగింది అని నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియోస్ నేను చేసినప్పుడైతే చాలామంది అయితే ఈ విధంగా కామెంట్ చేశారు. ఇట్లాంటివి ఉండొచ్చు అని బహుశా ఉండొచ్చేమోనని చాలామంది అయితే నమ్మకంగా కామెంట్ చేశారు. చాలామంది ఏంటంటే ఇట్లాంటి కాయిన్స్ అనేవి లేవు బ్రో, ఇదంతా ప్యాక్ అనేవారు చాలామంది అయితే ఉన్నారు. అయితే చాలామంది ఏంటంటే నా మీద విరుచుకు పడుతున్నారండి. అంటే ఏంటి బ్రో మీరు ఇట్లాంటి వీడియోస్ అనేవి చేస్తున్నారు, ఇది మీరు ప్రజల్ని అంటే ఈ విధంగా మీరు మోసగిస్తున్నారు. చాలామంది ఇలా ఉంటారు కదా, ఇట్లాంటివి నమ్మి చాలామంది మోసపోయేవారు ఉంటారు. మీ మీ కారణంగానే అన్నట్టుగా అనమాట చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. నేను ఎవరిని మోసగించి ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అనేది చేయటం లేదండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి, నేను చెప్పినా కూడా మిగతా ఏ యూట్యూబర్స్ కూడా చెప్పినప్పటికీ కూడా మీరు నమ్మవద్దు. మీరు నమ్మాల్సింది మీ నమ్మకాన్ని మాత్రమే మీరు నమ్మండి. ఓకేనా? ఎవరో చెప్పారని కాదు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అని నేనైతే చెప్తూనే వస్తున్నాను. మనం ఏది చేసినా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏ పని కూడా మనం చేయకూడదు. ఓకేనా అని ప్రతి వీడియోలో నేను చెప్తూనే వచ్చాను. అవునా కాదా? అయితే మనం ఆ కాయిన్ ఖరీదనేది 13,00,000 అని అయితే మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటటువంటి ఇవాళ నేను మీకు వీడియో అనేది క్లిప్ అనేది చూపిస్తాను. ఆ కాయిన్ వచ్చేసి 25,00,000 మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఒక వీడియో అనేది దీనికన్నా ఇంకా ప్రతిష్టమైనటువంటి కాయిన్ అనేది ఉందంట, దీనికన్నా కాస్ట్ ఎక్కువగానే ఉంటుందంట అని నేనైతే చెప్పడం జరిగింది. అంటే వారు నాకు అలా అని చెప్పారు. కాకపోతే అప్పటికైతే నాకు వీడియో అనేది వారు అందజేయలేదన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరో మన బ్రదర్స్‌కి నాతో ఒక బ్రదర్ కాంటాక్ట్ అవ్వడం జరిగిందని చెప్పాను కదా, ఆ బ్రదర్‌కి కాంటాక్ట్ అయ్యారంట. అంటే వీడియోలో ఆ బ్రదర్ యొక్క నెంబర్ ఉంది కదా, కాబట్టి వారికి కాంటాక్ట్ అయ్యారంట. కాంటాక్ట్ అయ్యి ఇట్లాంటి కాయిన్స్ తీసుకుంటామండి అని వారు చెప్పారంట. అంటే వారు తీసుకుంటారా లేదా అన్న దాని గురించి మనం పక్కన పెట్టేసినప్పటికీ కూడా వారు ఆ విధంగా వారికి సెండ్ చేయడం వల్ల వారైతే ఒకటే చెప్పారంట, లేదండి నాకైతే ఇట్లాంటివి అంతగా నమ్మకమైతే లేదు, కాకపోతే బహుశా ఉండొచ్చేమోనని వారికి సమర్థిస్తూ మాట్లాడడం జరిగిందంట. అయితే ఆ వీడియో నాకు సెండ్ చేశారనమాట. మీరు ఆల్రెడీ వీడియో చేశారు కదా బ్రదర్, అయితే దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఒక బ్రదర్ అయితే నాకు సెండ్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ప్రజలకి తెలుస్తుంది కదా ఎట్లాంటి కాయిన్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే ఇది మోసపూరితమైనటువంటివా లేకపోతే ఇవి నిజంగా ఇట్లాంటివి ఉంటాయా అన్నది ప్రజలకు కూడా తెలుస్తుంది కదా మీరు వీడియో చేయడం వల్ల అని అయితే వారు చెప్పడం జరిగింది. సెండ్ చేశారు. ఆ వీడియోనే నేనైతే మీకు చూపించాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు వీడియో చేసిన ప్రతి వీడియోలో అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్గా అందరూ సపోర్ట్ చేస్తున్నారే. మీ సపోర్ట్ని బట్టి ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. కాకపోతే కాయిన్స్కి సంబంధించినటువంటి వీడియో నేను గతంలో చేసినప్పుడైతే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగిందని చెప్పాను కదా. అంటే నా వల్ల ఎవరికి మోసపూరితం జరుగుతుంది, నేను ఎవరికి మోసపూరితంగా వీడియో అనేది చేయడం లేదు. ఇట్లాంటి వీడియో చేయడం వల్ల అమాయకులు మీ వల్ల అంటే వారు అన్నట్టుగానే అలానే అన్నట్టుగా కామెంట్ చేశారనమాట. అంటే అమాయకులు ఈ విధంగానే మోసగించబడతారు కదా అని వారైతే కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి చెత్త వీడియో చెయ్యొద్దు బ్రదర్ అని చాలామంది అంటే కొందరు కామెంట్ చేశారనమాట. అంటే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నేనైతే ఒకటే అనుకుంటాను, మంచైనా చెడైనా ఏదైనప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి ఆ వీడియో అనేది చేరువవ్వాలి. దాన్ని బట్టి వారు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అలా ఆలోచించగలిగారో అంటే మిగతా వాళ్ళు ఆలోచించలేరా? వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అవునా కాదా? ఇప్పుడు నేను మంచైనా చెడైనా మీ ముందుకు తీసుకువస్తానండి. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది మీకు తెలవదా? తెలుస్తుంది కదా. నేనెక్కడ కూడా ఇట్లాంటి కాయిన్ అనేది నా దగ్గర ఉందండి, రండి తీసుకోండి, నిజంగా నేను చెప్తుంది మీరు నమ్మండి అని నేను ఈ వీడియోలో కూడా నేను చెప్పలేదు. అవునా కాదా? కానీ నేను చెప్పేదేంటి, అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది చెప్తాను. చెప్పాక మీరు
బాగా ఆలోచించండి. ఏం చేసినా కూడా ఇట్లాంటి కాయిన్ బిజినెస్ అయితే చాలా చాలా కేర్ఫుల్గా అయితే మనం ఉండాలి. వెనక్కి వెళ్ళిన గొయ్య ముందుకొచ్చిన గొయ్య అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్క అడుగేసే ముందు వెనకడుగేసిన ముందడుగు వేసిన ఆచితూచి ఆలోచించి మనం అడుగేయాలి అని నేనైతే వీడియో అనేది ప్రతి వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి నేను ఎవరికి మోసగించేటటువంటి వీడియోస్ అయితే చెయ్యనండి. నాకు ఈ విధంగా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళు పెట్టినటువంటి వీడియోస్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఇట్లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి అని మీకు కలగాలి, ఆ ఉద్దేశం కలగాలి అన్నది నేను ఆ ఉద్దేశంతో మాత్రమే నేను మీ వద్దకైతే వీడియో అనేది పంపిస్తాను. అవునా కదా? దాన్ని చూసి మీరు అది నిజమా అబద్ధం అనేది మీరు గ్రహించాలి. ఓకేనా? కాబట్టి నేనైతే ఎవరిని మోసగించే వీడియోస్ అయితే నేను చేయాలనుకోవట్లేదండి. ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. కొందరు ఏంటంటారంటే ఇట్లాంటి వారికి ఊరికే వదిలేయకూడదు, కేసు పెట్టాలి, పోలీస్ కేసు పెట్టాలి అని అంటారు. అంటే నాకు ఈ విధంగా కామెంట్ చేస్తారు ఒక బ్రదర్ అయితే. నాకు ఒకటే అర్థం కాలేదనమాట. అంటే తనకి ఏం అర్థం కాలేదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా? అంటే నేను ఇట్లా ఎవరినైనా మోసగించేటటువంటి విధంగా వీడియోస్ చేస్తున్నానా? నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నానండి. దాన్ని బట్టి మీకు అర్థం కావాలన్నమాట. అది నిజమా అబద్ధమా అని. ఇప్పటి వరకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఇదివరలో అయితే నేను అనుకున్నాను నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ మాత్రమే అడుగుంది. కాబట్టి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఇంకా అవసరం ఏం లేదు అని నేను అనుకున్నాను. కాకపోతే ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చెయ్యండి అని చెప్పలేదు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు నా మీద నమ్మకంతో. నెక్స్ట్ నేను చెప్పే దాని మీద వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకం అట్లా ఉంది కాబట్టి నన్ను సపోర్ట్ ఇప్పటి వరకు చేస్తున్నారు. కాబట్టి మీకోసమని మరెన్నో వీడియోస్ అనేవి చెయ్యాలనే ఆసక్తితో నేను ఇప్పటి వరకు వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను, ఇకపై చేస్తాను కూడా. ఓకే, నేను ఎక్కడ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పలేదండి. సబ్స్క్రైబ్ అనేది మీకు ఈ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఎప్పటికైనా ఈ బ్రదర్ ఎప్పటికో నాకు ఉపయోగపడే వీడియో చేస్తారేమో అనే ఉద్దేశం అయినా మీకు అలా కలిగితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారని సబ్స్క్రైబ్ చేయాలి అని అయితే నేను చెప్పను. నేను మిగతా యూట్యూబర్స్లా కాదు అని నేను పదే చెప్తూ వచ్చాను. అవునా కదా? కాబట్టి ఇదండి విషయం. అయితే ఫ్రెండ్స్, మనం ఏదో టాపిక్ అయితే మనం వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనం ఈ కాయిన్కి సంబంధించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఈ కాయిన్ కాస్ట్ వచ్చేసి 25 లక్షలు అంటండి. ఓకేనా? దీన్ని కూడా బియ్యంలో పెడితే బియ్యం లాగుతుందనమాట. ఫ్రెండ్స్, చాలామంది కూడా ఇది పేక్ వీడియో అనుకునే వాళ్ళైతే జాగ్రత్తగా వీడియో చూడండి. చూస్తే మీకే తెలుస్తుంది ఇది పేక్ వీడియో రియల్ వీడియో అన్నది. ఓకేనా? ఇందులో ఎటువంటి ఎడిట్స్ కానీ ఎటువంటివి లేవండి. ఏమాత్రం కూడా ఎడిట్ చేయకుండానే వీడియో అనేది సెండ్ చేశారు నాకైతే. నేను ఆ వీడియోని మీ ముందుకైతే తీసుకువచ్చాను. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని ఏం చేస్తున్నారంటే మీకు అందరికి తెలిసిందే, సూది అనమాట. ఓకే, అందరికి తెలిసిందే కదా, బట్టలు కుట్టుకునేటటువంటి సూది. దాన్ని పెడుతుంటే అదంతా కాయిన్ అనేది దాన్ని మొత్తం త్రో అవుట్ చేస్తుంది అనమాట. అంటే విసిరేస్తుంది అనమాట. అది బయటికి అంటూ విసిరేస్తుంది. ఈ విధంగా ఉందన్నమాట. దీని శక్తి అనమాట. దీన్ని మీరు నమ్మకపోవడం అనేది మీ చేతిలో ఉందండి. ఓకేనా? ఈ విధంగా ఇది చేస్తుంది. అయితే నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నారంటే ఆ బియ్యం అలా తీసాక ఆ బియ్యం కూడా లాగుతుంది. నెక్స్ట్ వాటర్లో పెట్టి అదో కలర్ అనేది పెట్టి కాయిన్ అనేది పెట్టగానే అంటే
మొత్తం అందులో మనం కలర్ యాడ్ చేస్తే ఆ వాటర్ అనేది లోన దాన్ని కనిపించదనమాట మనం లైట్ వేస్తే. కానీ లోన కాయిన్ పెట్టి టార్చ్ లైట్ కొడితే అదంతా ప్రకాశంగా వెలుగుతుందనమాట. దీంట్లో ఉండేటటువంటి అద్భుతం అలాంటిది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నమ్మండి నమ్మకపోండి, అంటే నేను చెప్తుంది ఏంటంటే నమ్మకంతో చూసేవారికి అయితే కాదండి. కొంతమంది ఆ విధంగా కామెంట్ చేశారు కదా, వారికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పురాతన కాలంలా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులు కాబట్టి, ఈ జనరేషన్ అంతా సైన్స్ జనరేషన్ కాబట్టి అట్లాంటివి ఏవి ఉండవు. ఏం చేసినా కూడా దానికి అంటూ ట్రిక్స్ అనేవి ఉంటాయి అనుకుంటారు. మ్యాజిక్ అనేది మ్యాజిక్లో కూడా ట్రిక్స్ అనేవి ఉంటాయి, అలా అని ఒరిజినల్ అనేది ఉంటుంది. ఇది మీకు తెలుసు, మనకు తెలిసింది, మనందరికీ తెలిసిందే. ఓకే, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీరు ఇంకా నాకైతే చెప్పడం జరిగింది 25 లక్షలని. కాకపోతే వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామంది ఈ విధంగా కాయిన్ బిజినెస్ చేసేవారికి ఇట్లాంటి కాయిన్ బిజినెస్ చాలామంది చేస్తున్నారని అయితే నాకు ఎప్పుడైతే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగిందో అప్పటి నుండి నాకు తెలిసిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కాయిన్ బిజినెస్ పట్ల అయితే చాలామందికి అయితే ఆసక్తి ఉంది. ఓకే, ఇట్లాంటివి అయితే ఇంకా కోట్లలో పెట్టి కొనేవాళ్ళు కూడా ఉన్నారంట. ఈ విధంగా నాకైతే చాలామంది అయితే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు నేను గత వీడియోస్ చూశాను, అంటే గత వీడియోలో కూడా నేను చూసా ఆ కాయిన్కి సంబంధించినటువంటి వీడియో అయితే. నేను వీడియో మన ఛానల్లోనే కూడా చేయడం జరిగింది కదా, ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు. నేను అనుకున్నా జస్ట్ ఇదేదో ఎడిట్ చేశారేమో లేకపోతే ఇంకేదో అనుకున్నాను. కాకపోతే ఇట్లాంటివి ఉన్నాయని వారు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి వారి నమ్మకం వాళ్ళది ఉండొచ్చు, మనం లేదు అని చెప్పలేం కదా. ఇప్పుడు చూడని వారు మాత్రమే లేదు బ్రో ఇదంతా ఉట్టినే, ఇట్లాంటివి ఉండవు, ఏంటి ఇలాంటివి ఏమైనా ఉంటాయా, మీరు ఎప్పుడైనా చూసారా అని అనొచ్చు. కాకపోతే లేవు అని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చూడలేదనే. వారు చూస్తుంటే ఈ విధంగా చెప్పరు, అవునా కదా. ఇప్పుడు చూసిన వారు చెప్తారు ఇట్లా ఉంటుంది అని. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు అందరు ఈ కాయిన్ అయితే చూసారు కదా. అయితే చాలామంది అయితే ఇట్లాంటి కాయిన్స్ అయితే ఉన్నాయని అయితే చాలామంది నమ్ముతారు. కొంతమంది ఏంటంటే ఇట్లాంటివి లేవు అని అయితే అనుకుంటారనమాట. అయితే నేను వారందరికీ ఒకటే అడగాలనుకుంటున్నానండి. అంటే కంటికి కనిపించినటువంటి దేవుడు ఉన్నాడని మీరు నమ్మగలుగుతున్నప్పుడు ఇట్లాంటి కాయిన్స్ ఉన్నాయంటే మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? నా పర్సనల్గా అయితే నేను నమ్ముతున్నానండి. ఇట్లాంటి కాయిన్స్ అనేవి ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. వీటికి కూడా ఈ విధంగానే పవర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే దీని గురించి ఎంత వివరంగా చెప్పినా కానీ అర్థం కాదు. ఓకే, ఎందుకంటే ఈ టెక్నాలజీ రంగంలో ఏది చెప్పినా కానీ ప్రూవ్ చేయగలగాలన్నమాట. ప్రూవ్ చేసి మరీ చెప్తేనే. ఇప్పుడు కొంతమంది ఉంటారు దేవుడు ఉన్నాడని చాలామంది విశ్వసించే వాళ్ళలో నేను ఒకడినే. కాకపోతే కొందరు ఉంటారు కదా నాస్తికులు, వాళ్ళకి దేవుడు ఉన్నాడని చెప్తే వారు నమ్మరు. నా కంటికి కనిపిస్తే నేను నమ్ముతాను, లేదంటే లేదు అనేవారు చాలామంది ఉంటారు. ఆ విధంగానే చాలామంది కూడా ఇట్లాంటి కాయిన్స్ అనేవి లేవు అనేవారు ఉంటారు. కానీ మనకు కనిపిస్తేనే ఉంటుంది అనేది అయితే పొరపాటండి. ఓకేనా, నేనైతే చాలా ఇదిగా బిలీవ్ చేస్తున్నాను, నమ్ముతున్నాను ఇట్లాంటి కాయిన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అంటే ఇట్లాంటివి నమ్మం అనుకునే వారికి ఈ బయట సొసైటీలో ఎలా ఉందంటే ఇట్లాంటి కాయిన్స్ పట్ల, ఇటువంటి అద్భుత కాయిన్స్ పట్ల, ఇటువంటి ఓల్డ్ కాయిన్స్ పట్ల చాలా డిమాండ్ అనేది ఉంది. చాలామంది కూడా వీటిని కొనడానికి ఎంతెంతో ఆసక్తి అయితే చూపుతున్నారు. ఇట్లాంటి వాటి కోసం చాలామంది డబ్బులు పోగొట్టుకొని మరి తిరిగినటువంటి వారు చాలామంది అయితే ఉన్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, డబ్బులు సంపాదించి ఉన్నత స్థాయిలో వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇదంతా చెప్తే కొందరికి నమ్మకం అనేది కలగదు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి ఇట్లాంటివి ఉన్నాయా లేదా అని చెప్తే నిజంగానే ఇట్లాంటివి ఉన్నాయని అయితే వారైతే చెప్తారు. ఓకేనా, నా అభిప్రాయం ప్రకారం అయితే ఇట్లాంటివనేవి ఉన్నాయి. ఓకే, నేను వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. నా అభిప్రాయం ప్రకారం వీడియో అనేది చేస్తున్నాను. మీకు నమ్మకంగా నమ్మకం కలిగిందో లేదా అన్నది మీ మనసాక్షికి మీకు తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటేనండి నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర కనుక ఇట్లాంటి కాయిన్స్ ఏవైనా ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. ఎవరో ముందుగానే పలానా దగ్గరికి రండి, నేను ఎవరు కాంటాక్ట్ అయినా నాకు కాంటాక్ట్ అవ్వండి ముందుగా. ఓకేనా బ్రదర్, నా దగ్గర అయితే ఇలా ఉంది, నేను మీ ఇలా అడుగుతున్నారనమాట అని నాకు ఎవరైనా కామెంట్ చేస్తే నేను సజెషన్ అనేది ఇస్తాను, సలహా అనేది నాకు తెలిసినటువంటి సలహా నేను ఇస్తానన్నమాట. ఇలా చేయాలి, అలా చేయాలని. ఓకేనా, ఎవరు కూడా ఇక్కడికి రండి అక్కడికి రండి ఆ కాయిన్ పట్టుకొని రండి అంటే దయచేసి అయితే వెళ్ళమాకండి. ఓకేనా, ఎందుకంటే ఈ లోకంలో అయితే ప్రతిదీ ఏంటంటే మంచి అయినా చెడైనా ఏదో ఒకటి చేసైనా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో దుర్బుద్ధితో చాలామంది అయితే ఉన్నారు. ఓకే, కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంతే మంచిది. ఓకే, కాబట్టి ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి.
కాకపోతే ఎక్కడో రమ్మన్నారు కదా అని వాళ్ళు పిలిచారు కదా అని మనం వెళ్ళిపోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. మన అవసరం అనేది మనకు ఎంత అవసరమైతే ఉంటుందో మన వల్ల వాళ్ళకు కూడా అంత అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? వీటికి ఇన్ని టెస్టులు చేసాక అన్ని టెస్ట్లో కూడా ఇదంతా కూడా కంప్లీట్ అయ్యాక దాంట్లో ఇది సక్సెస్ అయినట్లయితే వాటికంటూ కాస్ట్ అనేది బీభత్సంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి చాలామంది వీడియోస్ చూసిన వారు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇట్లాంటి కాయిన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎవరైనా అంటే ఇట్లాంటివి చూస్తుంటారో లేకపోతే ఇట్లాంటి కాయిన్స్ పట్ల ఆసక్తి ఎవరికైనా ఉంటుందో వారికైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకుంది చెప్పాను. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్ బాయ్. If you want more like this, hit subscribe.